క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు క్రమంగా ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. దేవుడు తన ప్రజల యొక్క ప్రార్థనలు ఆలకించి యుక్తకాలం ముందు తన అనుగ్రహం దయచేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం క్రీస్తు విశ్వాసుల ప్రత్యేకతలు. ఈ లోకంలో క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తునని విశ్వసించిన వారు, క్రీస్తు కొరకు బ్రతుకువారు దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఆవిష్కరించి దీవించి ఆశీర్వదించి కాపాడుతున్నాడు. అయితే మనం ఈరోజు ప్రత్యేకంగా ఏమిటి ప్రత్యేకతలు, క్రీస్తు విశ్వాసుల ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానించి మనము మన యొక్క సేవలో మన యొక్క జీవితాల్లో బలపడదాం. మొదటిది, వారు నూతన జీవము పొందినవారు. నూతన జీవము పొందినవారు. దే అబ్టైన్డ్ న్యూ లైఫ్. నూతన జీవం. పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితంలో ప్రవేశించారు. దేవుని వాక్యం ఎంతో తేటగా బోధిస్తుంది. రోమా 6, 4, 5, 6 వచనాల్లో ఒక మర్మాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. బాప్తిస్మము అనే యొక్క ప్రక్రియలో మనము క్రీస్తుతో ఐక్యత కలిగి ఉంటున్నాం 3 రకాలుగా. మొదటిది ముందు వాక్యం చదువుతున్నాం, తర్వాత మనం దాని భావాలు ఆలోచిద్దాం. 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగుననే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. అది మొదటి ఐక్యత, క్రీస్తుతో ఐక్యత. బాప్తిస్మం వలన మరణములో పాలు పొందాం. అంతేకాదు ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా మనము ఐక్యము గలవారమై ఉందుము. ఎంత గొప్ప ఆలోచన, భావం చూడండి ప్రియమైన స్నేహితులారా. మనము ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆయనతో మరణించాం, ఆయనతో పాతిపెట్టబడతాం, ఆయనతో కూడా పునరుద్ధానంతో మనం లేపబడ్డాం. ఏమనగా 6వ వచనం, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడము. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము ఈ బాప్తిస్మము అనే ప్రక్రియ ద్వారా, మారు మనస్సు అనే ప్రక్రియ ద్వారా మనము క్రీస్తుతో ఐక్యత కలిగి ఉన్నాం. ఏ ఐక్యత? ఆయన మరణములో ఐక్యత, ఆయన సమాధిలో ఐక్యత, ఆయన పునరుద్ధానంలో ఐక్యత,
అంతేకాదు ఆయన శిలువ మరణంలో కూడా మనము ఐక్యత కలిగి ఉన్నాము. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా శిలువ వేయబడినని ఎరుగుదుము. రోమ 6:11 కూడా దేవుని మాటలు ఇలా ఉన్నాయి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. పని అయిపోయింది. ఫలితాన్ని మనం అనుభవించాలా. పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. గలతీ 2:20లో కూడా పౌలు భక్తుడు ఇంకో సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇదొక ఐక్యత. ఆయన మరణములో ఐక్యత, ఆయన సమాధిలో ఐక్యత, ఆయన పునరుద్ధరణంలో ఐక్యత, ఆయన శిలువ మరణంలో ఐక్యత. ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాము. ఇక నువ్వు జీవించువాడము నేను కాదు, క్రీస్తే నన్ను జీవించున్నాడని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అటువంటి నిశ్చయత మనం కలిగి ఈ లోకంలో జీవించాల. ఆ మొదటి ప్రత్యేకత ఏమిటి? క్రైస్తవులు నూతన జీవము పొందినవారు. నూతన జీవము పొందినవారు. గలతీ 5:24లో పౌలు భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. గలతీ 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇంకా పాపంతో మనకు సంబంధం లేదు, దురాశలతో మనకు సంబంధం లేదు, చెడు స్వభావంతో, దుష్ట తలంపులతో, పాపపు ఆలోచనలతో, బూతు మాటలతో మనకు సంబంధం లేదు. వీటన్నిటిని కూడా మనము యేసుక్రీస్తుతో పాటు మనము సిలువ వేసి ఉన్నాము అని గ్రహించి ఆ విధంగా మనము మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఎంత చక్కని భావం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. రెండవది, విశ్వాసం వలననే నడుచుకునేవారు క్రీస్తు విశ్వాసులు. మొదటిది నూతన జీవము పొందినవారు. రెండవది వారు విశ్వాసం వలననే నడుచుకునేవారు. 2 కొరింథీ 5:6లో పౌలు భక్తుడు ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. We live by faith, not by sight. We live by faith, not by sight. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అంటే ఏమిటో ఒక చక్కని నిర్వచనం ఇవ్వబడింది. విశ్వాసం అంటే ఏమిటో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. రుజువునై ఉన్నది. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అది కంటికి కనపడదు. పరలోకంలో ఉన్న వస్తువులు, పరలోకం ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఉన్నారని మనం చూడకపోయినా విశ్వాసాన్ని బట్టి విశ్వాస కళ్ళుతో మనం చూస్తున్నాం వారిని. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం మనకు అనుగ్రహించేది మన విశ్వాసమే. అదృశ్యమైనవి ఉన్నమనటకు రుజువు అది. ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ ది ఇన్విజిబుల్ థింగ్స్ ఆర్ అవైలబుల్, ఆర్ దేర్. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనం ఈ లోకంలో జీవించినంతకాలం కూడా విశ్వాసముతోనే జీవించాలి. విశ్వాస సహితమైన ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగాలి. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. హెబ్రీ పత్రిక 11:6లో చెప్తున్నాడు ఒక అద్భుతమైన సత్యం. హెబ్రీ 11:6
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అది ఇంపాసిబుల్ టు బి ప్లీజింగ్ టు గాడ్ వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనం ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మొదటిది, క్రైస్తవులు నూతన జీవం పొందినవారు. రెండవది, విశ్వాసం వలననే నడుచుకునేవారు. వారు వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుంటున్నారు. దే లివ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. విశ్వాసంలో ఉండే శక్తి మనం గ్రహించాలి. ప్రభువారు ఒక సందర్భంలో ఏమన్నారంటే, ఆవగింజంత విశ్వాసం మీకు ఉన్నట్లయితే, ఆవగింజంత విశ్వాసం లూకా సువార్త 17:6లో ఉంది. ఆవగింజంత విశ్వాసం మీకు ఉన్నట్లయితే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో పెకలింపబడి ఆ సముద్రములో నిలిచివుదుగా అని చెప్తే, ఆ కంబళి చెట్టు నీ విశ్వాసాన్ని బట్టి ఆ మాట విని అది వేళ్లతో పెకలింపబడి సముద్రంలో నిలబడుతుందట. ప్రభు చెప్పిన మాట అది. లూకా 17:6 కంబళి చెట్టు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, విశ్వాసంలో ఉండే శక్తి మనం సంపూర్ణంగా గ్రహించి ఆ విశ్వాసం కలిగి మన ఈ లోకంలో జీవించాలి. అల్ప విశ్వాసం నుంచి గట్టి విశ్వాసానికి ఎదగాలి. గట్టి విశ్వాసం నుండి గొప్ప విశ్వాసానికి ఎదగాలి. ఆ విధంగా ఈ మెట్లలో మనం ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ముందుకు సాగాలి. ఒకరోజు ప్రభువారు ఆకలి కొని ప్రయాణం చేస్తుంటే ఆయనకి ఒక అంజూరపు చెట్టు కనిపించింది. అక్కడ ఏమైనా పళ్ళు ఉంటాయేమో తిందామని అక్కడికి వెళ్తేప్పటికి ఆ చెట్టు అంతా ఆకులతో నిండి ఉంది, కానీ ఏ కాయలు లేవు, అంజూరపు పళ్ళు లేవు అక్కడ. మరి ఎందుకు లేవో తెలియదు. అది సీజన్ కాదో లేకపోతే ఆ చెట్టులో ఏమైనా దోషం ఉందో. అప్పుడు ప్రభువు ఆ చెట్టుని శపించాడు. నీవు ఇంకా ముందు ఎప్పుడు కూడా కాయలు కాయకుందువు కాక అని అంటే, ఆ చెట్టు వెంటనే అంజరపు చెట్టు వెంటనే ఎండిపోయింది. ప్రియమైన స్నేహితులారా, ఆ విధంగా విశ్వాసంతో మనం ఈ లోకంలో జీవించాల. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే మనము నడుచుకోవాలని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. మన విశ్వాసానికి ఆధారం ఎవరు? దేవుడే, యేసుక్రీస్తే, పరిశుద్ధాత్మ. ఆత్మ ఫలాల్లో 9 సుగుణాలు. ఆ 9 సుగుణాల్లో విశ్వాసం ఒకటి. అంచేత మనకి మంచి ఆధారం ఉంది. దేవుడే మనకు ఆధారం, క్రీస్తే మన ఆధారం, అది యేసుక్రీస్తు కృపే మనకు ఆధారం. 4వది, మన విశ్వాసం మనం పొందాలంటే ఒక మాట ఉంది. రోమా 10:17లో వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అంచేత మనం వినాలి. ఎలా వినాలి? యాంత్రికంగా కాదు, శ్రద్ధ వహించి ఆసక్తితో వినాలి. అలా విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ప్రియమైన స్నేహితులారా, అబ్రహాం గురించి ఒక చక్కని మాట ఉంది. ఆదికాండం 15:6లో అబ్రహాము అతడు యెహోవాను నమ్మాను, విశ్వసించాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. He believed in God and that was treated as a righteousness to him. అదేవిధంగా రోమా 5:1లో కూడా పౌలు భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. రోమా 5:1, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. విశ్వాసాన్ని బట్టి మనము దేవుని కుమారులుగా పరిగణింపబడుతున్నామంట. గలతీ 3:26లో గలతీ 3:26లో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము విశ్వాసములో ఎదుగుతూ ముందుకు సాగాలి. ఈ లోకంలో ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. లోక 17:6. ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించినంత కాలం కూడా వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుంటున్నామని మనం గుర్తించి ఆ విధంగా మనం ముందుకు సాగాలి. విశ్వాసం వలన దేవుని పిల్లలుగా పరిగణింపబడతాం. విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడతాం. అంతేకాదు, విశ్వాసం వలన మనకి కాపుదల కూడా వస్తుంది. కాపుదల 1 పేతురు 1:5లో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎంత చక్కని ఆదరణ, ఎంత చక్కని భరోసా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, 8 ప్రత్యేకతలు క్రీస్తు విశ్వాసులకు ప్రత్యేకతల్లో మొదటిది నూతన జీవము పొందిన వారు క్రీస్తుతో మరణించారు, పాతి పెట్టబడ్డారు, క్రీస్తుతో లేచారు. అంతేకాదు, ఆయన శిలువ మరణంలో కూడా పాలువారై ఐక్యత కలిగి ఉన్నారు. రెండోది విశ్వాసం వలననే నడుచుకునేవారు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుంటున్నారు. ప్రియమైన స్నేహితులారు, ఆ విధంగా మనము విశ్వాసంలో ఎదగాలి, బలపడాలి, స్థిరపడాలి. అంచేతే ప్రతిరోజు కూడా మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. అంచేతే పౌలు భక్తుడు 2 కొరింథీ 13:5లో మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని పరీక్షించుకొని అంటాడు. We have to examine whether we have faith in Jesus. నిజంగా మనం విశ్వాసం కలిగి జీవిస్తున్నామా లేదా? ఎంతో చక్కని హెచ్చరిక ఇచ్చాడు ఈ పౌలు భక్తుడు. 2 కొరింథీ 13:5 మీరు విశ్వాసం గలవారై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీకు విశ్వాసం కలిగి ఉందని మీరు గుర్తించినట్లయితే మీరు దేని గురించి కూడా భయపడాల్సిన లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మూడవది ప్రియమైన స్నేహితులారా, ఆత్మానుసారముగా జీవించేవారు క్రీస్తు విశ్వాసులు. ఆత్మానుసారంగా జీవించేవారు, దే వాక్ బై ది స్పిరిట్, దే లివ్ బై ది స్పిరిట్. గలతీ 5:16-17లో ఈ సత్యం మనం చూడగలం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఆత్మానుసారముగా జీవించడం అంటున్నాడు. ఎంచేతంటే
మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్వం పొందిన తర్వాత మనకు పరిశుద్ధాత్మ అనే వరం మనకి ఇవ్వబడింది. మనందరం కూడా ఆత్మచేత ముద్రింపబడినాం. ఆత్మ ఉన్నాడు మనలో. ఆ ఆత్మ ఫలాల్లో 9 ఉన్నాయి. 9 ఫలాలు ఆత్మ: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీ 5:22లో ఇవి చెప్పబడ్డాయి. గలతీ 5:22. అంచేత ఆత్మ అనుసారంగా జీవించాలంటే ఆత్మ ఫలాల్లో వృద్ధి పొందుతూ ముందుకు సాగాలి. వృద్ధి పొందుతూ. మరి ముఖ్యంగా 9వది ఆశా నిగ్రహం. అది చాలా ప్రాముఖ్యం ప్రియమైన స్నేహితులారా. ఆధ్యాత్మిక జీవితానికి ఆశా నిగ్రహం ఇట్స్ లైక్ బ్రేక్ సిస్టమ్. కంట్రోల్ చేసుకోవాలా. ఎంచేతంటే మనకుండే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మన మనస్సు, ఈ 11 కూడా అవి దేవుడు అనుగ్రహించిన గొప్ప సౌకర్యాలు, సాధనాలు. వాటిని ఏ విధమైన నియంత్రణలో ఉంచుకోకపోయినట్లయితే కన్ను రకరకాలుగా పరిగెడుతుంది, నాలుక హద్దులు లేకుండా మాట్లాడుతుంది, మనకి ఎంతో నష్టం కలిగిస్తాయి. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. యోసేపుకు వచ్చిన శోధనను యవనస్తుడు పోతీఫర్ భార్య బలవంతం చేస్తుంది వ్యభిచరించమని. అతను చూపించిన ఆశా నిగ్రహం ఎంత గొప్పదంటే, ఆ ఆశా నిగ్రహం ఎలా వస్తుంది? దేవుని భయం కలిగి ఉన్నాడు కుర్రాడు, యవనస్తుడు. ఒక చక్కని సమాధానం ఇచ్చాడు ఆవిడకి. ఆదికాండం 39:8లో ఉంది ఆ మాట. ఈ దుష్కారం చేసి నేను దేవునికి ఎలా దూషిస్తున్నాను, నేను ఎలా దూషించను, ఎలా జీవించను అని తిరస్కరించాడు. తిరస్కరించి ఆఖరికి ఒక నిర్దోషిగా చెరసాలలో వేయబడ్డాడు. దేవుడు అతను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. చెరసాల నుండి అతడు ఆ దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. అధికారి, గొప్ప అధికారి. అంచేత మనకు జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలను, మన మనస్సును ఎప్పుడు కూడా నియంత్రణలో పెట్టుకుని, నియంత్రణ కలిగి మన యొక్క నీతిని, పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఆత్మానుసారముగా జీవించేవారు. ఇంకోటి, ఆత్మ వరాలతో కూడా నిండుకొని ఉండాలి మనం. ఆత్మ ఫలాలతో కాదు, ఆత్మ వరాలతో కూడా నిండి ఉంటే మనం దేవునికి ఎంతో మహిమకరంగా జీవించగలం, ఎంతో ప్రయోజకులుగా ఉండగలం. ఆత్మ వరాలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. రోమా 12:6-7 రోమా 12వ అధ్యాయం 6-7 కొన్ని వరాలు నేను రాశాను. వాటిని ఏమంటారంటే కృపావరాలు అంటారు. ప్రవచించుట, పరిచర్య చేయుట, బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్టుట, పై విచారణ చేయుట, కరుణించుట, ఇవన్నీ కూడా ఆత్మ వరాలు. ఇందులో కూడా మనం వృద్ధి పొందుతూ ముందుకు సాగాలి. అప్పుడే మన జీవితం ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది, మనం బలపడతాం. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము ఈ లోకంలో జీవించినంతకాలం మనకున్న ప్రత్యేకతలు మనం గుర్తెరిగి జ్ఞాపకం పెట్టుకుని ఆ విధంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నించాలి.
మొదటిది నూతన జీవం పొందినవారు క్రైస్తవులు. నూతన జీవం పొందినవారు. పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. వారు నూతన సృష్టి వారు. రెండోది విశ్వాసం వలననే నడుచుకునేవారు. విశ్వాసం వలననే, వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుంటున్నారని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. విశ్వాసం ఎంత గొప్ప శక్తి కలిగింది. విశ్వాసం వలననే యెహోషువ ప్రార్థించగా అతడు గొప్ప యుద్ధంలో ఉన్నాడు. గబయంలో యుద్ధంలో ఉండగా ఆ సూర్యుడు అస్తమించక ముందు యుద్ధంలో మాకు జయం రావాలని అతను ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు దేవునికి. సూర్యుడా, చంద్రుడా, మీరు మీ యొక్క కదలికలు మీరు ఆపండి, మీ యొక్క గమనాన్ని ఆపండి. ఈ యుద్ధం ముగియడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సూర్యుడు అస్తమించకముందే ముగించాలని కోరుతూ అని సూర్యునికి చంద్రుడికి విశ్వాసాన్ని బట్టి ఆపమన్నాడు. వాళ్ళు ఆగిపోయారు. వారు అంత శక్తి ఉంది. విశ్వాసాన్ని బట్టి మోషే తన చెయ్యెత్తగా సముద్రము 2 పాయలైపోయింది. ఆరణ్యాల ఏర్పడింది. ప్రియమైన స్నేహితులారు, ఇంకా ఎన్నో మా అద్భుతాలు దేవుడు విశ్వాసం ద్వారా చేస్తాడు. మూడవది ఆత్మానుసారంగా జీవించేవారు. వారు ఆత్మ ఫలాలతో నిండుకొని జీవించేవారు. ఆత్మ వరాలు పొంది వారు ఎంతో శక్తివంతంగా జీవించేవారు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, ఈ 3 విశిష్టతలు, ప్రత్యేకతలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకొని మన యొక్క పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు సాగుతాం. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వింటున్న వారిని ఆశీర్వదించండి ప్రభా. టీవీ పరిచర్య కొనసాగటానికి మీ కృప చూపిస్తున్నారు దేవా, మీకు స్తోత్రములు. కల్వరి టీవీ యాజమాన్యాన్ని దీవించండి, సిబ్బందిని దీవించండి, కెమెరామెన్ రాజుని దీవించండి, కుటుంబాన్ని దీవించండి. ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.